సార్ ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం అప్సెట్లో ఉన్నారు. అట్లీస్ట్ ఈ ఇయర్ ఎలక్షన్స్ తర్వాత అయినా సెట్ అవుతుందేమో రియల్ ఎస్టేట్ అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే 2024లో ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఏ విధంగా ఉండబోతుంది సార్? చూడండి, ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో రాజయోగం పట్టాలి అంటే ఎవరైనా కానివ్వండి, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ముఖ్యంగా తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్లో 2వ నంబర్ కానీ 5వ నంబర్ కానీ 8వ నంబర్ కానీ ఉంటే వీళ్ళు సక్సెస్గా రియల్ ఎస్టేట్లో రాణిస్తారు. ఈ 3 నంబర్లు ఉండాలండి. 2వ నంబరు, 5వ నంబరు, అదేవిధంగా 8వ నంబర్ ఉండాలి. వీటిని ఏమంటారు? ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. అంటే భూమికి సంబంధించిన నంబర్స్ అని అంటారు. అయితే ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైంది, రియల్ ఎస్టేట్కి కొంత డౌన్ పోవడానికి రీజన్ ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ రావడం అండి. అంటే నవంబర్ నుంచి మళ్ళీ మీరు చూడండి, తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు మీకు ఒక 2 months దసరా తర్వాత ఎలక్షన్ కోడ్ రావడము, అప్పుడు బిజినెస్ డల్ అయింది. డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు మార్చిలో ఎలక్షన్ కోడ్ రావడం మళ్ళీ జూన్ వరకు ఉంటుంది. మళ్ళీ గనక ఎలక్షన్ కోడ్ జూన్ నుంచి ఆగస్టు వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి 2024లో రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అనేది ఉంది. అయినప్పటికీ కూడాను ఇయర్ ఎండింగ్లో అంటే ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, జూలై తర్వాత గనక రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 2వ నంబర్, 5వ నంబర్, 8వ నంబర్ గనక ఉంటే 100% సక్సెస్ అవుతారు ఈ ఇయర్లో. పర్సనల్ ఇయర్ పరంగా చూసుకున్నప్పటికీ కూడాను 2024 అనేది కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించింది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అంటే 2024 అంటే 8 నంబర్ వస్తుంది. 8 అనేది ఎర్త్ ఎలిమెంట్లో ఒక భాగమే. కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం జూలై తర్వాత చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా చాలామంది చూడండి, ఒక 20 years 25 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటారండి. కానీ నార్మల్ లైఫ్నే లీడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది సడన్గా వస్తారు, ఒక 1 year 2 yearకే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. రీజన్ ఏంటి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 2వ నంబర్, 5వ నంబర్, 8వ నంబర్ ఉంటుంది. 258 సిరీస్ అంటారు. ఈ 258 సిరీస్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు 100% ల్యాండ్ బిజినెస్ మీదే ఫోకస్ చేయండి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఆ నంబర్స్ లేకుండా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదండి. ఎందుకంటే నంబర్ పవర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ 3 నంబర్లలో ఎనీ 2 నంబర్స్ అయినా ఉండాలి. 5 and 8 అయినా ఉండాలి, 5 and 2 అయినా ఉండాలి. 5 మాత్రం మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే 2వ నంబర్కి 8వ నంబర్కి మధ్యలో 5వ నంబర్ ఉంటుంది. 5 8 అయినా ఉండొచ్చు, 5 2 అయినా ఉండొచ్చు. ఈ 3 ఉన్నా కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే మీరు గుర్తుపెట్టుకోండి 2 5 8 ఉండవో ఇటువంటి వ్యక్తులకు ప్రాపర్టీస్ ఉండవు, ఓన్ హౌసెస్ ఉండదు. వీళ్ళు ఎక్కువగా రెంటెడ్ హౌస్లో ఉంటారు. కాబట్టి మెయిన్గా మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ల్యాండ్ రిలేటెడ్ నంబర్స్ ఉంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ కొంటారు. కొంతమంది నాకు అడుగుతారు, సార్ మా డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ లేవు కదా, మరి మాకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అడుగుతారండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ లేకపోయినప్పటికీ మీకు ప్రాపర్టీస్ వచ్చాయంటే మీ మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ను చూసుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి. కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు. మళ్ళీ ఎక్కడి నుంచి కలిసి వచ్చింది వీళ్ళకి? వీళ్ళ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ల ద్వారా కలిసి వచ్చింది. అందుకోసం చాలామందికి పిల్లలు పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది. కారణం ఏమిటి? వీళ్ళ పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్లో లేని నంబర్లు పిల్లల ద్వారా బాగా కలిసి వస్తుంది. అంటే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా కూడా పిల్లల పేరు మీద ఈ నంబర్స్ బాగా కలిసి వస్తుందండి. కాబట్టి రియల్ ఎస్టేట్లో రాజయోగం పట్టాలి అంటే 258 ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 2వ నంబర్ 5వ నంబర్ లేదు,
కొంత స్ట్రగుల్ అయితే ఉంటుంది రియల్ ఎస్టేట్లో. కానీ మీకు రియల్ ఎస్టేట్లో ఇంకా బాగా కలిసి రావాలి అంటే మీరు ఎక్కడైతే లివింగ్గా ఉన్నారో, మీరు ఎక్కడైతే జీవిస్తున్నారో, మీరు ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్లో ఉండండి, నార్త్ డైరెక్షన్ ఉండే హౌస్లో ఉండండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్గా బాగా కలిసి వస్తుందండి. ఓకే. ఎందుకంటే ల్యాండ్ మీద మీకు సపోర్టింగ్ నంబర్ లేనప్పుడు మీరు అప్లో ఉండాలి, అప్పుడు మీకు నేచర్ కూడా సహకరిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే బాగా డబ్బు సంపాదించాలి, రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీస్ మీరు అట్రాక్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్ అంటే తరగని సంపద, నిజమైన ఆస్తి. మీరు చూడండి, మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఎవ్రీడే అది డౌన్ అవుతుంది, కానీ రియల్ ఎస్టేట్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్లు లేని వాళ్ళు 258ని మీ మొబైల్ నంబర్లో పెట్టుకొని చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే 258 లేకపోతే రియల్ ఎస్టేట్లో కలిసి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు మెయిన్ నంబర్సే లేవు కదా, ఎర్త్ నంబర్స్ లేవు. మీరు చేసే బిజినెస్ ఎర్త్కి సంబంధించింది కాబట్టి ఎర్త్ నంబర్ మీ మొబైల్ నంబర్లో కనుక పెట్టుకోగలిగితే వెరీ 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 సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుంది. 258 ఉండే వాళ్ళని చాలామందిని చూశాను. ద టాప్ మోస్ట్ బిల్డర్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళంతా 258లోనే. కొంతమంది ద టాప్ కంపెనీస్ ఉంటాయి, బిల్డర్స్, కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, వీళ్ళంతా 258 వాళ్ళే. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇటువంటి నంబర్స్ కనుక ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి 258ని మీ మొబైల్ నంబర్లలో కానీ నేమ్లలో కానీ సెట్ చేసుకొని చూసుకోండి. ఈ నంబర్ ద్వారా మీరు డబ్బుని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఆల్ డిపార్ట్మెంట్స్ అండి, అన్ని రకాల ప్రొఫెషన్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు న్యూమరాలజీ ఆధారంగా మీ పర్సనల్ ఇయర్ 5 కానీ 6 కానీ వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. 2024లో ఎవరికి బాగా కలిసి వస్తుంది అంటే 5వ నంబర్ వాళ్ళకి, 6వ నంబర్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5, 14, 23 ఉంటే 100% మీకు చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా మీరు చాలా సక్సెస్ స్థాయిలోకి వెళ్తారు. ఈ ఇయర్ని మాత్రం మీరు జూలై నుంచి చేజార్చుకోవద్దు, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్. రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు, అండ్ అలాగే ఎలాంటి నెంబర్ సిరీస్ వాళ్ళు ఇందులో చూసుకొని ముందడుగు వేయాల్సి వస్తుందో చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.